For Bindas Entertainment, subscribe to What the Fun. అరే నీకు లొకేషన్ పెట్టినాగారా రే ఎక్కడరా మనోళ్ళంతా వస్తున్నారు ఒక్కొక్కరు మనోళ్ళ గురించి తెలిసిందేగా కాలేజ్కి సరిగా రారు గెట్ టుగెదర్ కన్నా సరిగా రారు సరిపోయింది ఇంకా అరే మా ధరణి మాత్రం వచ్చేసింది కాల్ చేసింది ఎప్పుడు రాని కార్తిక్ గారికి ఈసారి గెట్ టుగెదర్కి వచ్చారా ఇంకెప్పుడు వస్తారా మీరు మావా ధరణి వస్తుందంట మావా రానిరా వస్తే ఏమవుతుంది తెలుసు కదా మావా అరే అది ఎప్పుడో జరిగింది కదా అరే ఏం కాదులేరా లేదు మావా నేను తన్ని ఫేస్ చేయలేను మన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేశారా నేను వెళ్ళిపోతాను ఆగరా ఏం కాదు నా వల్ల అవ్వదు మావా ఇదిగో బట్టలు కూడా మంచిగా లేవు నేను వెళ్తా మావా రే ఏదేదో మాట్లాడకు అర్థం చేసుకోరా నా బైక్ కూడా నువ్వు తీసుకొచ్చే మావా నేను రూమ్ దగ్గర వెయిట్ చేస్తాను సరేనా మామా ధరణి వచ్చిందిరా నేను వెళ్తాను రా సడన్ గా ఏమైంది వీడికి మీ వాడు పక్కా చెప్తాడా ఈరోజు ఇవాళ పక్కా చెప్పేస్తాడు ఇప్పటికే 3 times హెల్ప్ చేశా చెప్పలేదు నాకు మీ వాడు ఎప్పటి నుంచో తెలుసు తను అందరిలా కాదు కాబట్టి హెల్ప్ చేస్తున్నా ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి ప్లీజ్ ఇదే లాస్ట్ ఇంకా ఇదిగోరా రోజ్ ఫ్లవర్ ఈరోజు ఎలా అని చెప్పాలరా రోజ్ ఫ్లవర్ మరి ఓల్డ్ ఫ్యాషన్ ఏమో మావా కొన్ని బూందీ మిర్చి ఇచ్చి ప్రపోజ్ చేయరా హే బ్యాగే బూందీ మిర్చిరా రే పోనీ ఇంకెప్పుడైనా టైము సిచ్యువేషన్ చూసుకొని చెప్పనా దేనికి అంటే సిచ్యువేషన్ క్రియేట్ చేసి టైమింగ్లో చెప్తే బాగుంటుంది కదా ఇన్ని సంవత్సరాలు దాని టైం సిచ్యువేషన్ ఇప్పుడు వస్తాయా అవి ఇప్పుడు వచ్చాయనుకునే చెప్పేసాయి సరే పద వెళ్దాం ఏం చెప్తాడో వాడికి ధైర్యం లేకేగా నన్ను పిలిచి ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తాడు చూద్దాం అరే ఏంట్రా ఇంతసేపు ధైర్యం తెచ్చుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మావా సరే సరే అయిపోయింది 6th class లో మొదలైన ప్రేమ ఇంటర్ 2nd year కూడా అయిపోయింది ఇంకా ఆ ప్రేమకి ధైర్యం రాలేదు రేపు మీ కాలేజ్ ఫేర్వెల్ పార్టీ ఉంది రేపు అక్కడ చెప్పడం కుదరదు ఈ రోజు చెప్పకపోతే ఎప్పటికి కుదురుద్దో తెలీదు హాలిడేస్కి మేము మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నాం నాకు అర్థమైంది ఈ రోజు ఎలా అయినా చెప్పేస్తాను ఎలా అయినా కాదు ఈ రోజు చెప్పాలి ఓకే చెప్పాలి రే ఈ రోజు అవునరా లేకపోతే మిస్ అయిపోతావు చెప్పాలి ఓకే ఓకే
ధరణి రాలేదు, ఊరికే టెస్ట్ చేశా ఎంత ధైర్యంగా ఉన్నావా అని. తన పేరు చెప్పినప్పుడు నీ ముఖం చూస్తే తెలిసిపోతుంది తనంటే నీకెంత స్పెషల్ అని. ఇన్నేళ్ళుగా మీ ఇద్దరు ముఖాలు చూసుకొని మాట్లాడుకోలేదా? ముఖం చూడకుండానే ప్రేమించానా ఏంటి? ప్రేమలో పడ్డాక ఎన్నిసార్లు ముఖం చూసుకున్నావా అని. అలా అంటే చూశాను, కానీ ఎక్కువసేపు కాదు. అలా అని పూర్తిగా కాదు, సూటిగాను కాదు. నేరుగా ఎక్కువసేపు చూడలేకపోయానేమో. ఏమో, నాకు కొంచెం భయం. సంతోషం, గొప్పోడివే. ఈడు నా దగ్గరకు వచ్చి మా వాడిట్లా మీ అక్కని లవ్ చేస్తున్నాడు, కొంచెం హెల్ప్ చేయి అని అడిగాడు. వాడికున్న ధైర్యం కూడా నీకు లేదు. ప్రేమించినోడు తప్ప ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు ధైర్యవంతుడే. క్లైమాక్స్ ఎలా ఉంటుందని మీ అందరూ ఎగ్జైట్మెంట్ కదా. నాతో బాగానే మాట్లాడుతున్నావుగా, ఇలాగే మా అక్కతో మాట్లాడు. మామా ధరణి వచ్చిందిరా. హాయ్ ప్రశాంత్. హాయ్ ధరణి. హాయ్ రాకేష్. హాయ్ ధరణి. నువ్వేంటి ఇక్కడ, ఇంకా ఇంటికి వెళ్లకుండా? ఏ ఉండగొద్దా? కార్తిక్, ధరణి. ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ? కార్తిక్ నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి కార్తిక్? అదే ధరణి, ఎగ్జామ్ ఎలా రాసావా అని. ఓ అదా, వచ్చిందేదో రాశాను. నువ్వెలా రాసావు? నేను బాగానే రాశాను. అది ఎగ్జామ్ ఎలా రాస్తే నీకెందుకురా? నువ్వేమన్నా చదివిస్తున్నావా దాన్ని? వచ్చిన పని చూడు. నెక్స్ట్ ఏంటి ధరణి, ఇంజనీరింగా మెడిసినా? అడుక్కు తింటది, నీకు అవసరమా? ఇంకా ఏం అనుకోలేదు కార్తిక్. హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్తున్నావా ధరణి? తీర్థయాత్రలకు వెళ్తుంది. నువ్వేమన్నా తీసుకెళ్తావా? లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. నేను సమ్మర్ హాలిడేస్లో ఈత నేర్చుకుందాం అనుకుంటున్నాను. అవునా, ఎందుకు? చేపలు పడతాడేమో. ఏయ్ నువ్వేంటే ఇది మాట్లాడడానికేనా కార్తీక్ వచ్చావు? కాదు. మరి ఎందుకు వచ్చావు? మరెందుకు వచ్చావు? అడుగుతుందిగా, చెప్పు చెప్పు. చెప్పరా. చెప్పు కార్తీక్, ఏంటి? చెప్తాను. ఒక్క నిమిషం ధరణి. రే భయం వేస్తుందిరా. ఈరోజు చెప్తున్నావు అంతే. రేపు చెప్పనా మావా? నువ్వు చెప్పకపోతే ఈరోజు నేను చంపేస్తా. హాయ్ ధరణి, ఐ లవ్ యూ. ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ కుదరలా. నేను లవ్ చేస్తున్నా. అర్థమైంది. అది తీసి లోపల పెట్టు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ధరణి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రేమించడానికి ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు. ఇంకేం కావాలి? అర్హత కావాలి. నేను లవ్ చేస్తే మా స్థాయికి తగ్గవాడినే లవ్ చేస్తాను. నువ్వు కనీసం మా క్యాస్ట్ కూడా కాదు. స్థాయి అంటే? స్థాయా? మా నాన్న బ్యాంక్ మేనేజర్. మరి మీ నాన్నగారు? అదే బ్యాంక్లో క్లర్క్. అదే స్థాయి అంటే. మా నాన్న బ్యాంక్లో ఎంటర్ అవ్వగానే బ్యాంక్లో ఎంప్లాయీస్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు. అదే మీ నాన్నగారు వస్తే వెంటనే పనప్ప చెప్తారు. అదే స్థాయి అంటే. అండ్ ఎవ్రీ మంత్ 31st వాళ్ళిద్దరి బ్యాంక్ అకౌంట్లో ఒక అమౌంట్ క్రెడిట్ అవుతుంది కదా, అదే స్థాయి. అది కాదు ధరణి, అర్థం చేసుకోవచ్చుగా. ప్లీజ్ సతీష్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కార్తిక్ ఏడి? ఇప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నాతో ఏదో చెప్పాలన్నాడు. ఏమో మరి, వెళ్ళిపోయాడు. సర్లే, నువ్వు రావే. వాడేంట్రా అలా వెళ్ళిపోయాడు? ప్రేమించడానికి కూడా అర్హత కావాలని అర్థమైన క్షణాలు అవి.
ఆ అర్హత సంపాదించడం కోసం తీసుకున్న డెసిషన్స్, ఆ డెసిషన్స్ అన్నీ దాటుకొని డెస్టినీతో పాటు ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇప్పటికీ అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక రకంగా నేను తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా దగ్గర ఏం లేదో నేనేం దక్కించుకోవాలో తెలిసేలా చేసిన మనిషి. ఈరోజు నేను ఇలా బాగుపడడానికి ఆ రోజు అంతలా బాధ పెట్టినందుకు ధరణికి నేను రుణపడి ఉంటాను. బుద్ధిగా చదువుకోరా అని అమ్మ చెప్తే వినలేదు. పిచ్చి వేషాలు మానేసి పనికొచ్చే పని చేయని నాన్న చెప్తే పట్టించుకోలేదు. కానీ నీ స్థాయి వేరు నా స్థాయి వేరు అని ఒక అమ్మాయి గుర్తు చేసేసరికి పౌరుషం పొడుచుకొచ్చి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకునే వరకు నా ఈగో కంట్రోల్ అవ్వలేదు. అందుకే కొన్నిసార్లు ప్రేమగా చెప్పే అమ్మా నాన్నల కన్నా అవమానంగా అనిపించినా పర్లేదు. ధరణి లాంటి అమ్మాయి మనం ఏంటో మన ముఖం మీద చెప్పటమే కరెక్టేమో. రే మామ, నువ్వు అలా వెళ్ళిపోవడం ధరణి చూసిందిరా, నిన్ను అడుగుతుందిరా. నువ్వు రా మామ, బాగోదురా, నువ్వు త్వరగా రా. కార్తిక్ కూడా వచ్చాడు. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. కార్తిక్, ధరణి, ఎలా ఉన్నావు కార్తిక్? నువ్వేం మారలేదు కార్తిక్. ఇంకా అమ్మాయిలతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఇంకా నర్వస్ ఫీల్ అవుతున్నావు. ఎదురుగా నుంచున్న వ్యక్తిని లోతుగా చదువుతున్నట్టు చూసే ఆ చూపు, ఆ కళ్ళు, నువ్వు కూడా ఏం మారినట్టే అనిపిస్తుంది ధరణి. ఆహా, నేనింకా గుర్తున్నట్టే మాట్లాడుతున్నావు. అసలు మర్చిపోలేని మనుషుల్ని ఎవరైనా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అవునా? అందుకేనా ఇందాక చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? అలా ఏం లేదు, చిన్న అర్జెంట్ వర్క్ ఉంది, కాల్ చేయాలని వెళ్ళానంతే. అసలేంటో నీ ప్రాబ్లం? నా దగ్గరకు వచ్చినప్పుడే నీ పనులన్నీ గుర్తొస్తాయా? ఆ రోజు కూడా అంతే. మన కాలేజ్ లాస్ట్ డే మాట్లాడదామని వచ్చావు, మళ్ళీ తిరిగి మాట్లాడదామనుకునే లోపు అరే అసలు మనిషివి కనిపించకుండానే పోయావు. ఆ రోజు సడన్గా మధ్యలో వదిలేసిన పని ఒకటి గుర్తొచ్చింది, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సరే పోనీ, నెక్స్ట్ డే ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎందుకు చేయలేదు? ఆ రోజు దారిలో వెళ్తుండగా అదే రోజు ఫోన్ పోయింది. అవునా? అందుకేనా ఆ నెక్స్ట్ డే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది? ధరణి, నువ్వు నాకు అన్నిసార్లు కాల్ చేసావా? మనిషి ఏమైపోయావో తెలీదు, అసలు కనిపించనే లేదు. చేయనా మరి? ఓకే. ఏంట్రా ఓకే? ఆ తర్వాత మళ్ళీ నాకెప్పుడు ఫోన్ చేయాలనిపించలేదా? కొన్ని వేల సార్లు అనిపించింది ధరణి, కానీ ఒక్కసారి కూడా చేయటానికి ధైర్యం సరిపోలేదు. అనిపించింది, కానీ ఫోన్ పోవటం వల్ల తర్వాత నీకు చేయటం కుదరలేదు. నెంబర్ లేదు నా దగ్గర. ఏంట్రా, నేను అడిగే ప్రశ్నలన్నీ తెలిసి ముందే సమాధానాలు రాసుకొని వచ్చినట్టున్నాయి నువ్వు చెప్పేవన్నీ. చచ్చా, అలా ఏం లేదు ధరణి. ఒకసారి కూడా మళ్ళీ నా దగ్గరికి రావాలనిపించలేదా కార్తిక్? నీ ముందుకొచ్చి నించోటానికి ధైర్యం సరిపోలేదు ధరణి. నా స్థాయి నాకు తెలుసు కదా. అనుకున్నాను చాలాసార్లు, కానీ కుదరలేదు. సారీ. అయ్యో సారీ ఎందుకు కార్తిక్? కలవాలనిపించే అంత దగ్గర మనిషిని కాలేకపోయానేమో నేనే. అలా ఏం లేదు ధరణి, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కుదరలేదంతే. సరేలే వదిలే, ఇప్పటికైనా కలిసాం. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నావు కార్తిక్? ఇక్కడే హైదరాబాద్లో ఐటీ జాబ్ చేస్తున్నాను. ఓ సూపర్ కార్తిక్, అయితే వైజాగ్ని పూర్తిగా మర్చిపోయావన్నమాట.
అన్నీ ఇచ్చిన ఊరిని మర్చిపోగలమా? హైదరాబాద్ నచ్చిందా? అన్నం పెడుతున్న ఊరు నచ్చకుండా ఎలా ఉంటుంది? నిజంగానే నువ్వేం మారలేదు కార్తిక్. సిగ్గుపడతావు అండ్ సూటిగా మాట్లాడతావు. అంత లేదు. నేను సూటిగా చెప్పలేకపోయిన మాటలు చాలా ఉన్నాయి. కార్తిక్, ఏరా ఇద్దరు స్కూల్ అండ్ కాలేజ్ డేస్ మెమరీస్కి వెళ్ళిపోయారా? తింటూ కూడా మాట్లాడుకోవచ్చులే రండ్రా. నిన్ను అందుకోలేనని తెలిసే కదా ఇంత దూరం వచ్చాను. మళ్ళీ ఎందుకు వచ్చావు ధరణి? ఏమైందిరా? తిను. తను వస్తుందని చెప్పాలి కదరా. తను వచ్చేది నాకు కూడా తెలియదురా. నేను కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళే వస్తారు అనుకున్నా. ఏంట్రా నువ్వు కూడా తెలుసు కూడా. ఇప్పుడు ఏమైందిరా? కార్తిక్, చెప్పు రమ్య. ధరణి హైదరాబాద్కి ఒక చిన్న ఇంపార్టెంట్ పని మీద వచ్చింది. నేను దగ్గరుండి చూసుకుందామంటే నాకు అస్సలు లీవ్స్ ఇవ్వర్రా. నువ్వు ఒక 2-3 డేస్ లీవ్స్ పెట్టి తనకు హెల్ప్ చేయరా. నేనా? తనకు అసలు హైదరాబాద్లో ఎవరూ తెలీదు. ఇక్కడే హోటల్లో ఉంటుంది. వదిలేవే, వాడికి ఇబ్బంది ఏమో. అరే కార్తిక్, చేస్తావా చేయవా? సరే. ఫోన్ నెంబర్ ఇవ్వవే. నువ్వు నోట్ చేసుకో కార్తిక్. చెప్పు. సేవ్ చేసుకున్నాను. మార్నింగ్ నేను రమ్య దగ్గర నెంబర్ తీసుకొని కాల్ చేస్తాను. హలో అండి, చూశారు కదా ఎపిసోడు. సో మన ఛానల్లో చాలా రోజుల తర్వాత తీసిన వెబ్ సిరీస్ ఇది. ఎందుకంత గ్యాప్ ఇచ్చామంటే లిటరల్లీ కన్ఫ్యూజ్ అయ్యాం. మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో అర్థం కాలేదు. అందుకని కొంచెం టైం తీసుకొని ఇది చేసాం. సో ఇది మీకు అసలు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. ఎందుకంటే మీకు ఏమనిపిస్తుందో తెలిస్తేనే మేము ఏం రాయాలి ఏం తీయాలి అనేది మాకు క్లారిటీ వస్తుంది. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నిజంగా నచ్చితేనే ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో వీడియోతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వండి. సబ్స్క్రైబర్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది మేము ఛానల్లో ప్రమోషన్స్ లాంటివి ఏమీ చెయ్యము. సో మనదంతా వ్యూస్ బేస్డే. వ్యూస్ మీద వచ్చే మనీతోనే మేము కంటెంట్ మేక్ చేస్తూ ఉంటాం. సో వ్యూస్ చాలా ఇంపార్టెంటు. లేదంటే నేను కూడా ఏదో ఒక ప్రమోషన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ తిడతారు మీరు. ఇంకా తప్పని పరిస్థితుల్లో చేసేస్తాను నేను కూడా ఏదో ఒక రోజు. చేయకూడదంటే కొంచెం వ్యూస్ వస్తే నేను కొంచెం బతుకుతాను, కొంచెం డబ్బులు వస్తే కొంచెం మంచి మంచి సిరీస్లు చేస్తాను. ఏంలే, మా పెయిన్ మీకు అర్థం అవుద్దని ఇలా చెప్తున్నాను అంతే. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని కొంచెం షేర్ చేయండి. కొంచెం వ్యూస్ వస్తే నాకు మా టీంకి చాలామంది కష్టపడతాం ఈ వీడియో వెనకాల. సో మా అందరికీ కొంచెం బూస్టప్లా ఉంటుంది వ్యూస్ వస్తే. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.